మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఎడికైనా పోయేటప్పుడు ఎడిపోతారని చెప్పి అడగద్దని తెలియదా? పిల్లలు భయపడతారు. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈ రోజు వ్లాగ్ ఒక చిన్న పర్సనల్ వర్క్ పైన మళ్ళీ నేను సుచిత్ర పోతున్నా. మొన్న చెప్పినా కదా మా సిస్టర్ కి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి, సో ఆ విషయం పైన మళ్ళీ నేను చింతలు పోవాల్సి వస్తుంది. ఈ రోజు నేను కార్ తీసిన, సో కార్ గురించి కొంచెం మాట్లాడదామని చెప్పి ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన. చాలా మంది అడిగారు, భయ్యా మీరు ఉండేది రేకుల షెడ్ కానీ మీకు కార్ ఏంది అని చెప్పి. యాక్చువల్గా ఈ కార్ నాది కాదు, ఈ కార్ మా వైఫ్ వల్ల అన్నయ్యది. సో మా వైఫ్ వల్ల అన్నయ్య ఇప్పుడు ఐర్లాండ్ ఉన్నాడు. సో ఆయన ఐర్లాండ్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ కార్ ఇక్కడ ఇట్లా ఉండిపోయింది. నేను మామూలుగా ఎక్కడికన్నా బయటికి పోవాలంటే కూడా కార్ ప్రిఫర్ చేయ, ఎందుకంటే మీకు తెలుసు కదా మోటార్ సైకిల్ అంటే మనకి ఇష్టం కాబట్టి. ఫ్యామిలీ తోటి నేను బయటికి పోవాల్సి ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ కార్ని తీస్తా. పర్సనలీ నేను కార్ నేర్చుకున్నది ఇదే కార్ పైన. సో నేను కార్స్ నేర్చుకున్న తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అనిపించింది ఫోర్డ్ ఫిగో. చూడ్డానికి ఇది బయటికి వెళ్ళి చిన్న అగ్గిపెట్ట లెక్క అనిపిస్తుంది, కానీ సేమ్ అట్లనే చూడ్డానికి చిన్న ఉంటుంది, లోపలికి పోగానే స్పీషియస్ అయిపోతుంది. ఆరామ్సే 5 మంది కూర్చోవచ్చు. అది కూడా లావు ఉన్న వాళ్ళు కూడా ముంగట కూర్చున్నా సరే కాళ్ళు తలిగాయి. డాష్ బోర్డ్ అంతా స్లిమ్గా ఉంటుంది. స్ట్రక్ అయింది, ఇది ఒక చిన్న అప్ హిల్ లెక్క ఉంది. ట్రాక్టర్ రోడ్ వెనకాలకి వస్తే ఈ మోటార్ సైకిల్ పరిస్థితి ఏంది, వీళ్ళు అస్సలు ఒక్క నిమిషం అర్థం చేసుకోకుండా పోతూనే ఉంటారు. వెరీ క్లోజ్ కావాలి, కొంచెం వెనకాలకి వచ్చినా సరే ఏమంటారు ఛాన్సెస్ ఉండేవి. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఇదే రోడ్లో ట్రాక్టర్లు వీలీలు కొడుతుండే, ఎందుకంటే ఈ రోడ్ ఇట్లా స్టీప్ ఇట్లా పైకి ఉంటుండే. సో అందుకే ఎప్పుడైనా హెవీ వెహికల్స్ ఏదైనా అప్ స్టీప్లా అంటే ఇట్లా అప్ హిల్ పైన ఆగిపోయినాయి అనుకో, మనం వాటికి కొంచెం డిస్టెన్స్లో ఆగితేనే బెస్ట్. తొందరపడి అనవసరంగా వాటి వెనకలికి వెళ్ళి పోయినాం అనుకో అంటే ఛాన్సెస్. సో నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ ఉంటాడు ఈయనే గుట్ట పైన, పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది పక్కకే. సో నార్మల్గా ఎందుకో ఏదో పని మీద ఒక్కడే మాస్క్ పెట్టుకొని అటు పోతున్నాడు, పోలీసు వాళ్ళు పట్టుకొని బండి సీదా తీసుకొని లోపల వేసేసారు. మావాడు నాకు ఫోన్ చేసి, అరే మామ ఒకసారి పోలీస్ స్టేషన్లో నా బండి ఎడబెట్టిర్రో చూడరా అంటే, అరే నేను ఎట్లా చూస్తా అంటే, అరే నీ దగ్గర డ్రోన్ ఉంది కదా, డ్రోన్ ఎగరేసి చూడరా ఒకసారి, నా బండి కరెక్ట్గా పెట్టిర్రా లేకుంటే ఇష్టం ఉన్నట్టు పడేసిర్రా అని చెప్పి మావాడు రిక్వెస్ట్ చేస్తుండు. సో మనోడి కోసం నేను డ్రోన్ ఎగరేసిన, కాకపోతే అంత పైకెళ్ళి అన్ని బండ్లు ఒకటే బండి లెక్క కనిపిస్తుంది. సో అది చిన్న యాక్టివా అయిపోయే సరికల్లా అదేం కనిపిస్తలేదు. మచా ట్రై చేసిన కానీ లాభం లేదు. పోయి చూసిరా పో ఆ డ్రోన్ షాట్స్. వారి దేవుడు ఇప్పుడు ఈ సంచి 3 ఫ్లోర్లు తీసుకెళ్ళాలా? హ్యాపీ మదర్స్ డే. సింపుల్ అండ్ స్వీట్. సక్సెస్ఫుల్లీ అరైవ్డ్. యాక్చువల్గా ఈరోజు రైడ్ చేస్తుంటే అంటే క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం పడుతుందేమో అని చెప్పి అనుకున్నా, కానీ వర్షం చుక్క కూడా పడలేదు. కానీ యాక్చువల్గా ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం వర్షం పడుతుంది అని చెప్పి ఉంది, కానీ నాకు తెలిసి వర్షం పడదేమో. బికాస్ లాస్ట్ 1 వీక్ నుంచి జరుగుతుంది అదే. పొద్దున ఎండ దంచి కొడుతుంది, సాయంత్రం కాగానే క్లౌడీ అవుతుంది. సో ఎప్పుడు చెప్పేదే. అసలు ఈ లాక్డౌన్లో కంటెంట్ దొరకడమే కష్టంగా ఉంది. ఒకవేళ కంటెంట్ దొరికితే ఎవడైనా వదులుకుంటాడా, అది కూడా ఒక క్వశ్చనా?
గరుడని తీసుకురండి. చలో మళ్ళీ బాయ్ చెప్పేసేయండి, మనం పోదాం ఇక. బాయ్. గరుడ is here. గరుడ came. నాకు కాదురా దీనికి చెప్పు. గరుడ is here. Bye. Say bye గరుడ. ఓ గుడ్డ జల్లు పడది. 1/2 కిలోమీటర్ పోయి వాపస్ వస్తుంటే ఏడుందో కూడా అర్థం కాలే. సో అదనమాట సంగతి. ఈరోజు ఒక డే అట్లా ఎండ్ అయిపోయింది. హోప్ మీకు ఈ వ్లాగ్ ఎంటర్టైనింగ్ అనిపించింది అని చెప్పి అనుకుంటున్నా. ఈ లాక్డౌన్లో కంటెంట్ దొరకడమే కష్టం. ఒకవేళ కంటెంట్ దొరుకుతుంది అనుకో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వెనకకి ఎక్కడ దగ్గ. తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయండి. ఎప్పుడు చెప్తూనే ఉంటా కదా, గుళ్ళ కంటెంట్ కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద కంటెంట్ కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.